హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా పంచామృతం ఫ్రెండ్స్. అయ్యప్పలకి చాలా అయ్యప్ప ప్రసాదం అంటారు ఫ్రెండ్స్. స్వామియే శరణం అయ్యప్ప. అదేవిధంగా అటుకులో పంచామృతం అటుకులతో తయారు చేస్తున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ముందుగా వీడియో అనేది పూర్తి దాకా చూసి ఇష్టం ఉంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బలవంతం ఏమీ లేదు. అదే విధంగా దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, పంచామృతానికి కావాల్సిన పదార్థాలు: కమలాపండు, అట్టిపండు, యాపిల్కాయ, దానిమ్మ విత్తనాలు, జీడిపప్పు, బాదం పప్పులు, తేనె, ఆవు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్ళు. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రెండ్స్ మనం తయారు చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం దేవుడు ప్రసాదం పంచామృతం కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే తేనె అన్నీ కప్పు కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. పాలు కూడా ఆవు పాలు, ఆవు పెరుగు మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆవు పెరుగు కూడా తీసుకొని దొరుకుతాయి. ఉప్పు వేసి యాపిల్కాయ అనేది కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని కడిగితే ఫ్రెండ్స్, నేను యాపిల్కాయని కట్ చేసి వేస్తున్నాను. పొడవుగా అయినా అంగుళం పీసులతో అయినా వేసుకోవచ్చు. ఒక్కప్పుడు వేసుకోవాలి. దానిమ్మ విత్తనాలు, కమలకాయల్ని తొనలు తీసి లోపల ఉన్న పలుపును కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అటుకులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దేవుడు అమృతం పంచామృతం అంటారు. యాపిల్కాయని ముందుగా కడిగి క్లీన్ చేసుకొని వాటర్లో ఇదే విధముగా పొడవుగా అయినా అంగుళం సైజులో అయినా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా నీరసం అనేది తగ్గిద్ది. ఉపవాసం ఉన్నప్పుడు ఈ పంచామృతం తీసుకుంటే చాలా శక్తినిచ్చిద్ది. ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో అందరూ జాయిన్ అవ్వండి. చాలా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి. యాపిల్కాయ ముక్కలు, అరటి పండుని, జీడిపప్పుల్ని ఇవన్నీ ముందుగా మనం సిద్ధం చేసుకుంటే మనం త్వరగా ఒక గిన్నె తీసుకొని, ఒక గాజు గిన్నె కానీ ఇంట్లో ఉన్న గిన్నె కానీ తీసుకొని తయారు చేసుకుంటే పాలు, తేనె, అటుకులు, కొబ్బరి నీళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పంచామృతం అంటే ఏందనుకున్నారు? చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. యాపిల్కాయ ముక్కలను కూడా ఒక కప్పు, దానిమ్మ విత్తనాలు కప్పుడు, కమలకాయల లోపలన్నీ మనం తీసి ఆ పలుపు అనేది వేసుకుంటే ముత్యాలు అంటారు ఫ్రెండ్స్. విత్తనాలు తీసేసి ముత్యాలు లాంటివి కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. జ్యూసీగా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అనేది బాగుంటుంది. తేనె పడిద్ది కదా, తేనె, ఆవు నెయ్యి ఇవన్నీ వేస్తాము. చక్కెర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని చక్కెర వేసుకున్నాక ఫ్రెండ్స్ దానికి తగినట్టుగా యాపిల్కాయ ముక్కల్ని, అటుకులు తీసుకోవాలి ఫ్రెండ్స్. అటుకులకు అప్పుడు వేసుకోవాలి. ప్రసాదానికి అటుకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రసాదం అటుకులు అంటే డీమార్క్లో కానీ కిరాణా షాపులో కానీ తక్కువ కాస్టే ఉంటుంది, తెచ్చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టుకొని నీళ్ళు అనేది వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు వేసుకుంటే అయ్యప్ప స్వామి ప్రసాదానికి, పంచామృతానికి చాలా శక్తినిచ్చిద్ది. అన్నీ శక్తినిచ్చేయి. నీరసం అనేది తగ్గించిద్ది. అన్ని ఫ్రూట్స్ ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. తెల్ల ద్రాక్ష, అరటిపండు, అటుకులు, కొబ్బరి నీళ్ళు, చక్కెర వేసాను, అటుకులకు అప్పుడు వేసాను, కొబ్బరి నీళ్ళు, టెంకాయని పగలగొట్టుకుని కొబ్బరి నీళ్ళు ఎన్ని వస్తే అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవు పాలు వేసుకోవాలి. అరకప్పు వేసాను ఫ్రెండ్స్. అంటే చేసుకునే దాన్ని బట్టి
ఆవు పాలు దొరకకపోతే ఫ్రెండ్స్ మనం ఇంట్లో వాడుకునే పాలు కూడా వేసుకోవచ్చు. పచ్చి పాలే వాడతారు, లేదు అంటే కాగబెట్టి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మనం ఇంట్లో వాడుకునే పాలు కూడా వేసుకోవచ్చు. కమలకాయలు తొనలు అనేవి లోపల తీసి గింజలు తీసి పలుపు కూడా వేసుకోవచ్చు. ముత్యాలు అంటారు లోపల, ఇంకా రుచిగా ఉంటుంది. నేను కమలకాయ దబ్బలను వరకే వేసాను ఫ్రెండ్స్. 2 కాయలు తీసి వేసుకున్నాను మొక్కలు. అయ్యప్ప పంచామృతానికి కమలకాయ తొక్కులు కూడా వినియోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి మనం టీ పెట్టుకొని తాగొచ్చు, అల్లం వేసుకొని. జామ్ కూడా తయారు చేసుకుంటారు కమలకాయ తొక్కులతో. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, కమలకాయ తొనలు, యాపిల్కాయ మొక్కలు, అటుకులు, చక్కెర వేసుకున్నాం ఫ్రెండ్స్. పాలు, ఆవు పాలు దొరకని వాళ్ళు మనం ఇంట్లో వాడుకునే పాలు, గేదె పాలు కూడా కాగబెట్టి చల్లార్చిని వేసుకోవచ్చు. పెరుగు, ఆవు పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 అరకప్పు. ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మాకు చుట్టాలు అనేది చూసి వీడియో అనేది పూర్తిగా చూస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. చుట్టాలు అనుకుంటాం, కానీ అందరూ పూర్తి దాకా చూసి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు తేనె వేసుకోవాలి. పంచామృతానికి అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేస్తున్నాము. తేనె కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అదే విధంగా తేనె వేసుకున్నాక ఫ్రెండ్స్ నెయ్యి, ఆవు నెయ్యి, లేదు అంటే ఇంట్లో మనం గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆవు నెయ్యి దొరకని వాళ్ళు నేను గేదె నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అన్నీ లైన్గా వేసుకుంటే మనం హెల్త్ను బాగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నేను అన్ని కప్పు వేసుకుంటా వస్తున్నాను ఫ్రెండ్స్. పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాను. దానిమ్మ విత్తనాలు 1 కప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, అదే విధంగా జీడిపప్పులు కూడా, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. యాపిల్కాయ ముక్కల్ని, జీడిపప్పుల్ని. ఇవి కమలకాయలు మాత్రం లోపల ఉన్న గింజలు తీసేసి మనం చాకుతో తీసుకొని లోపల ఉన్న ముత్యాలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇవన్నీ తెచ్చేసుకొని మనం లైన్గా చేసుకుంటూ ఉంటే పంచామృతం అనేది తయారైంది. హనీ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. పాలు, నెయ్యి, జీడిపప్పుల్ని మనకి కొంచెం, ఇంకా ద్రాక్ష పండు గ్రీన్ ఉంటే వేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ ఎక్కువగా. అరటి పండు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అరటి పండ్లు కూడా చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా అన్నీ వేసుకున్నాక కలుపుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయ్యప్ప స్వామి పంచామృతం అనేది రెడీ అయింది. టెంకాయలు సైజుని బట్టి చూసుకొని ఫ్రెండ్స్ రకరకాలుగా ఉంచేసాను. నేను ఒక కవర్లో వేసి ఉంచాను, ఉపయోగపడతాయి అనేసి. ఒక బెజ్జం ఉన్నది టెంకాయని ఒకటి తీసుకొని, టెంకాయ చిప్పని కొబ్బరి చిప్ప అంటారు ఫ్రెండ్స్, తీసుకొని దారాన్ని వీడియోలో చూపించిన విధంగా దారాన్ని గోల్డ్ కలర్ పువ్వులు ఫ్రెండ్స్. ఏమి అంటే ముల్లగోరంటాకు ఫ్లవర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మాత్రము గోల్డ్ కలర్ ఫ్లవరు అని అంటారు. ఆ ఫ్లవర్ని నేను మా ఇంట్లో చెట్లకు వచ్చిన ఫ్లవర్స్ని తీసుకొని మాల కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమ్ కలర్ దారం అనేది తీసుకోవాలి. మనం ఏ ఫ్లవర్స్ మాల కట్టుకోవాలనుకుంటే అదే కలరు దారం అనేది తీసుకోవాలి. ఎరుపు అయితే ఎరుపు దారం, వైట్ అయితే వైట్ దారం, గ్రీన్ అయితే గ్రీన్ దారం
అలాగా ఫ్రెండ్స్ నేను గోల్డ్ కలర్ దారం అనేది తీసుకున్నాక ఫ్రెండ్స్ దారం అనేది చిక్కుపడకుండా మా చెట్లకు వచ్చిన ఫ్లవర్స్ ఫ్రెండ్స్, మా చెట్ల పైన పావరాలు వస్తున్నాయి, చిలుకలు వస్తున్నాయి, ఉడతలు తొండలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, కాకులు కూడా వస్తున్నాయి. నేను గింజలు అనేవి వేస్తున్నాను, రాగులు సజ్జలు మేము చేసిన టిఫిన్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ పక్షులకి. అదే విధంగా ఫ్రెండ్స్ టెంకాయని తీసుకొని, టెంకాయకి బెజ్జం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దారం అనేది మాల కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా హోల్లో నుంచి టెంకాయ చిప్పకి హోల్ ఉంటుంది, హోల్లో నుంచి దారం అనేది తీసుకోవాలి. తీసుకున్నాక ఫ్రెండ్స్ మనం చాలా ఈజీగా మాల అనేది తయారు చేసుకోవచ్చు. టెంకాయ కొబ్బరి చిప్పతో కూడా ఈజీగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చిక్కు అనేది పడదు. దారం చూడండి ఫ్రెండ్స్, 2 పొరలు కావాలంటే డబల్గా వేసుకోవాలి. నేను సింగిల్గా, అది కాటన్ దారం, మిషన్ దారం అంటారు ఫ్రెండ్స్, మిషన్ కుట్టుకోవడానికి ఉపయోగించుకుంటాము. ఆ దారపు రీలు వచ్చేసి ఫ్రెండ్స్ 7 రూపీస్. టెలిగ్రామ్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, చాలా తక్కువ రేటుకి అన్ని వస్తువులు వస్తున్నాయి ఫ్రెండ్స్. చికెన్కి సంబంధించినవి, మనకి వంటింట్లో సంబంధించినవి, ప్లాస్టిక్ వస్తువులు కానీ, జ్యువెలరీ కానీ, నక్లీస్లు కానీ అన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, జాయిన్ అవ్వండి అందరూ టెలిగ్రామ్లో. ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ చుట్టుకి ఈ విధముగా కాసాయి ఫ్రెండ్స్, పూసాయి. అదే విధముగా నేను ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 వీడియోలో చూపించిన విధంగా తీసుకొని దారాన్ని సింగిల్గా వేసుకున్నాం. గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి నచ్చలేదు అంటే కనుక 2 పొరలు వేసుకోవాలి దారం అనేది. ఒకసారి మెలక తీసుకోవాలి, తర్వాత మరలా చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించిన విధంగా మెలక తీసుకొని పువ్వులకి మధ్యలో నుంచి దారాన్ని ఇలా గట్టిగా లాగితేరు ఫ్రెండ్స్, మరీ గట్టిగా కాదు, కాస్త పువ్వులు బీసుకునేటట్టుగా లాగితే ఫ్రెండ్స్. పువ్వులు అనేది 4 పువ్వులు, మనకి 3 పువ్వులు కావాలంటే 3, సింగిల్గా 2 పువ్వులు కంటే 2 పువ్వులు, మాల అనేది ఇదే విధంగా కట్టుకుంటే గొత్తగా వస్తాయి ఫ్రెండ్స్. దేవునికి పెట్టుకోవచ్చు, మనము తల్లో కూడా పెట్టుకోవచ్చు. అదే విధముగా పూజకు కూడా వినియోగించుకోవచ్చు. అమ్మవారికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇదే విధంగా మరలా చూడండి ఫ్రెండ్స్, 2 ఫ్లవర్స్ తీసుకొని ఫస్ట్ 2 ఫ్లవర్స్ కొంచెం జరిపి 2 ఫ్లవర్స్ పెట్టేసేసి చెయ్యి మధ్యలో నుంచి దారం అనేది తీసుకొని మెలక వేసుకొని గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్, పువ్వులు అనేది మరలా బిగుసుకోవు, అందుకనేసి లూజుగా కొంచెం ముడి అనేది పువ్వులు జారిపోకుండా ఇదే విధంగా మాల అనేది వేసుకుంటే పువ్వులు ఒత్తుగా మాల అనేది జరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్. అదే విధంగా దారం కూడా చూడండి ఫ్రెండ్స్, కప్పు మనం అక్కడ పెట్టేసేసాం కదా టెంకాయ చెప్పులో నుంచి దారం అనేది కూడా చిక్కుపడకుండా ఉంటుంది. లేదు అంటే మనము గిన్నెలో వేసుకొని పెట్టుకున్నా చేసినా అది కదులుతూ ఉంటుంది, చిక్కుపడిద్ది, మనం సరి చేసుకోలేము. అందుకనేసి కింద పెట్టేసి వేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మళ్ళీ అటు అటు వెళ్ళిపోయింది, అందుకనేసేసి మళ్ళీ దాని వెంపడి పరిగెత్తలేము. అందుకనేసేసి అలా దారం అనేది దాని హోల్లో నుంచి తీసి అలా పెట్టేస్తే అది దగ్గరగా ఉంటుంది. జరుపుకుంటూ మాల అనేది పువ్వులు ఏ రంగులు, చాలా రంగులు ఉంటాయి ఫ్రెండ్స్. డిసెంబర్ నెలలో వస్తాయి ఇవి, డిసెంబర్ పువ్వులు కూడా అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా అంటారు. ఇక్కడ కైమ్నాట్ అనేది వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది, వర్షం అనేది కూడా కొంచెం పడతా ఉంది, చల్లగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కాగపెట్టి చల్లార్చిన నీళ్ళు అనేది తాగండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇదే విధంగా పువ్వుల మాల అనేది మాల చేసుకొని చూడండి, ఈజీగా ఇది. ఆ తర్వాత సిజర్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. పువ్వుల్ని దారాన్ని తీసుకున్నాక ఫ్రెండ్స్ కత్తెరతో కట్ చేసుకున్నాక ఆ దారం అనేది మరలా ఆ రీలుకు చుట్టేసుకొని ఒక చోట అనేది ఉంచేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి పువ్వుల మాల అనేది చక్కగా గొత్తంగా వచ్చేసాయి. అన్ని పూలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఒకప్పుడు పూలు వస్తున్నాయి రోజు మా చెట్లకి. అదే విధంగా మాల అనేది చూపిద్దామనేసి సక్సెస్లు అందరికీ చూపిద్దామనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణం అనేది వాళ్ళ చల్లగా ఉంది,
ఫ్రెండ్స్ చుట్టాలు అనుకుంటాం, చుట్టాలు అంటాం కానీ ఫ్రెండ్స్ చుట్టాలు వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేసుకోవట్లేదు అసలుకి. ఫ్రెండ్సే రైట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అనేది నొక్కండి. పూర్తిదాకా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచ్.